ఏమైందిరా అట్లున్నావు? ఏమైందిరా మాట్లాడినా దీపుతో? కలిసిపోయారా ప్రేమ పక్షిలో? అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి ఏమైందిరా? దీపు మంచిదన్నో. నా చెల్లి బంగారం రా. ఈ బంగారం వేరే వాడితో తిరుగుతుంది తెలుసా నీకు? అసలు ఏమేమి చెప్పు ఫస్ట్. అది జరిగింది. వాడెవడో తెలుసా? తెలీదు. తెలియకపోవడం ఏందిరా? ఈషు చెప్పు మామా. నాకు చాలా భయంగా ఉందిరా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా. తను చాలా సిన్సియర్గా లవ్ చేశాను మా. వీడేంట్రా అమ్మాయి కోసం ఏడుస్తున్నాడు? అరే నువ్వు ఆగ్రా. అయినా ఆంటీ చనిపోయినప్పుడు ఏడవలేదు వాడు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నట? ఎక్కువ మాట్లాడకరా. నేను చెప్పింది నిజం కాదా? అరే ఇట్రా. ఏంటి? ఇట్రా. దేనికి? అరే కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు నొక్కుదారా. పోమా, నేను వస్తాను. రారా. నాకే కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నీకేంది నేను వత్తేది? నేను వస్తాను పా. మా నాన్న, నీకు నేనంటే ఇష్టమా లేదా ఇంకెవరన్నా అంటే ఇష్టమా? నువ్వు చిన్నప్పుడు 4 ఏండ్లు ఉన్నాయి అనుకుంటా, అమ్మ అమ్మ అని నా దగ్గర వస్తుంటే మీ నాన్నను వదిలేసి నిన్ను ఎత్తుకొని ఊరంతా తిరిగేసి వచ్చేదాన్ని నేను. బొంగులే. ఆహా, అశ్వ, నీకు నేనంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా? నాకు అందరికన్నా మా అమ్మకన్నా నువ్వంటేనే ఇష్టం. ఎందుకలా? ఇష్టం అంతే. హలో హలో, ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి నీకు? తిన్నావా లేదా అని కాల్ చేశా. అంటే రోజు నువ్వు చెప్తేనే తింటున్నానా? అది కాదు నాకు తెలీదా ఎప్పుడు తినాలో? చెప్పేదినా. ఫోన్ పెట్టేమా, కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తా పెట్టి. సరే జాగ్రత్త మరి. సరే. ఏరా డ్రగ్స్ మానేసినావా? ఏం డ్రగ్సో ఏమో, ఈ మధ్య డ్రగ్స్ తీసుకుంటుంటే వామిటింగ్ వస్తున్నట్టుంది, తీసుకోబుద్ధి కావట్లేదు. మరి ఇంకా ఆపే, మంచిదే కదా ఆపేస్తే. చూద్దాం.
ఏమైంది అశ్వు? ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు. అలా ఏం లేదు. లేదు, ఏదో ఉంది. లేదని చెప్పాం కదా, వెళ్ళు. సరే. దీపు హా, ఎట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని హక్ చేసుకొని ఉండి దాంతో తిరిగితే నువ్వేం చేస్తావు? చంపేస్తా. ఏంది? నిన్ను కాదు, దాన్ని. సరే, లేట్ అయింది కదా, పడుకో ఇంకా. హలో, మీ ఇంటి కింద. ఏంట్రా ఇది? మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో దీపు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిగాని పట్టిందా? నీలాంటి దాంతో నేను ఉండలేను. నేనేం చేశాను ఇప్పుడు? కాసేపు నువ్వు బయటికి వెళ్తావా? దేనికి? నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? ఏమైంది అశ్వు నీకు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వెళ్ళిపోమన్నాను కదా. ఎలా ఉందిరా మావ?
నాకు చచ్చిపోవాలనుంది మామ. పిచ్చి పిచ్చి పనులు చెయ్యకరై. నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు, ఎట్లనో ఉంది. అది లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాను మామ. తను ఉంది కాబట్టి ఇంకా నువ్వు బతికి ఉన్నావు, అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అసలు ఆ పిల్లవాడిని ఎందుకు గెలుస్తుందో తెలుసా నీకు? వాడు ఎలా అయినా డ్రగ్స్ మానేయాలన్నయ్య. ఎందుకు? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా. లేదు, వాడు నాకు తెలియకుండా తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మార్కెట్లో కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంటే డ్రగ్స్ మానేయడానికి హెల్ప్ చేసే ప్రోడక్ట్స్. అవి లిక్విడ్స్లో కానీ వాడు తినే ఫుడ్లో కానీ కలిపితే వాడికి అసలు ఏ డౌటు రాదు. కరెక్టే, కానీ ఇప్పుడు అవి మనకెలా దొరుకుతాయి? అందుకే కదా నేను పిలిచాను. ఓ, నేను చూసుకుంటావని. సరే కానీ నీ పిల్లతో గొడవ ఏమైంది? ఏం గొడవనో ఏమో, ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఒకసారి కాల్ చేసి మాట్లాడతా. నన్ను బ్లాక్ చేసి నువ్వే చేయి. సరే ఆగు, నేనే చేస్తాను. నేను కూడా వింటా. హలో, హలో అన్న. ఇక్కడే అన్న, చెల్లిని కలవడానికి వచ్చా. అన్న, నీకు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఏమైనా ఐడియా ఉందా? కావాలన్నా, అర్జెంట్. సరే. నేనంతా మాట్లాడి సెట్ చేశాను, నువ్వు జస్ట్ ఐ లవ్ యూ చెప్పు, సెట్ అయిపోతుంది. పక్కా చెప్పాలా ఐ లవ్ యూ? నువ్వు చెప్పురా ఫస్ట్. సరే. హలో అన్న. అన్న సరే అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? వి గాట్ ఇట్. నిజంగా? నిజంగా. థ్యాంక్ యూ అన్నయ్య. అశోక్ తెలియకుండా ఎలా చేస్తా? అదంతా నీకు ఎందుకు, నేను చూసుకుంటా కదా. సరే కానీ చెప్పాల్సింది చెప్పు ఫస్ట్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వా, జరిగింది అది. దీపు వాడిని కలిసింది నీకోసమేరా, నీ లైఫ్ కోసమే. ఏం డ్రగ్స్ ఏమో, ఈ మధ్య డ్రగ్స్ తీసుకుంటుంటే వామిటింగ్ వస్తున్నట్టు, తీసుకోబుద్ధి కావట్లేదు. అవి లిక్విడ్స్లో కానీ వాడు తినే ఫుడ్లో కానీ కలిపితే వాడికి అసలు ఏ డౌటు రాదు. ఏమైంది అశ్వు నీకు? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వెళ్ళిపోమన్నాను కదా. వెళ్ళిపోమన్నా టార్చర్ చేస్తున్నావు. ఐఎమ్ సారీ దీపు. నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను దీపు. ఐఎమ్ సారీ దీపు. నేనే తప్పు చేయలేదు అశ్వు, నాకు తెలుసు దీపు, నాకు తెలుసు. నేనే తప్పు చేయలేదు అశ్వు. నిన్ను వదిలేసి నేను వెళ్తా పిచ్చోడా. నువ్వు వాడితో తిరుగుతున్నావేమో అని నేనే అనుమానంగా నిన్ను చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను దీపు. నన్ను నన్ను క్షమించి దీపు. చచ్చినా వదలను అశ్వు. ఒకవేళ చచ్చినా దయ్యాన్నై తిరిగి వస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నిన్ను వదిలేసి ఎలా ఉంటా చెప్పు?
నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలిరా, సరేనా? అశు, భయపడకు, నేనున్నాను. నీకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, వచ్చి తిను, చేసి పెడతా. ఇక మీద దీపుని చూడు ఎలా చూసుకుంటాను. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడైతే ఓకే కానీ కానీ ఏంటి డాక్టర్, ఆయనకి ఏమైనా సీరియస్గా ఉందా? నీకు ఆల్రెడీ నేను చెప్పాను డ్రగ్స్ తీసుకుంటే మన చేతుల్లో ఏం లేదు అని. ఇప్పుడు తనకి ఏ టైంలో అయినా ఏదైనా జరగచ్చు. హచ్ అశు, నీకేం కాదు. అశు, నీకేం కాదు. ఇక మీద దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త. ఐఎమ్ సారీ దీపు.